గుడ్ మార్నింగ్. ఇక మా వాళ్ళు అయితే పెద్ద చిల్లరకు పోయారు చేపలు పడుతుందుకైతే. అక్కడనే 3-4 డేస్ అయితే స్టే. నేను ప్రీవియస్ షార్ట్లోనే అయితే చెప్పిన కదా, అక్కడనే 3-4 డేస్ అయితే స్టే చేస్తారని. ఇక మా వాళ్ళు అయితే చేపలు తీస్తున్నారు. వాళ్ళలో వేసుడు అయిపోయింది, చేపలు అయితే తీస్తున్నారు చూడండి. ఇక చేపలు తీసుడు అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే గడ్డకు వచ్చేసిర్రు. ఇప్పుడైతే ఇవి చేపలు అయితే 18 kgs, 25 kgs, 20 kgs అట్లా 30 kgs వరకు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, అందుకోసం ఇది పెద్ద చెరువు అని చెప్తున్నాం మీకు. ఇలా చేపలు పట్టడైతే మస్తు కష్టమవుతుంది. ఇక ఈ ఓలల మూటలు చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ ఒలలో వేసినా కానీ ఆ చేపలు మొత్తం తెంపుకోపోతున్నాయి, అస్సలు ఆగుతలేవు. ఇంకెట్లా సుట్టోలేదు ఏవల్లో కూడా అసలు ఒక్కొక్కసారి అర్థమవుతలేదు మాకైతే. ఇప్పుడు కొన్ని చేపలు అయితే పడ్డాయి. ఇంకా 3-4 అయితే లేపుతున్నారు. ఆ చిక్కంని అయితే అది లేస్తలేదు, ఎందుకంటే అవి వెయిట్ కొంచెం 10 kgs అట్లా. ఇప్పుడు 10 kgs వరకు అయితే పడ్డాయి చేపలు. అవి ఒక్కొక్క చేపనైతే వెయిట్ అంతుంది. అవి అక్కడిక్కడ తోకలతో నీకలతో అన్నట్టు కొడుతున్నాయి కదా, అందుకోసం ఒక్కళ్ళు ఇద్దరు పట్టుకోనికి వస్తలేదు. అందుకోసం వాళ్ళు 4 అయితే లేపుతున్నారు చూడండి. అన్ని రకాల చేపలు అయితే పడ్డాయి, బొచ్చలు, రౌటలు, బంగారు తీగలు, ఇంకా అన్ని చేపలు అయితే పడ్డాయి, తెల్ల చేపలు మొత్తం. ఇక మా వాళ్ళు అయితే చిక్కము ఇవి ఇప్పుడు మొత్తం పెద్ద చేపలు సపరేట్ చేస్తున్నారు, మళ్ళీ చిన్న చేపలు సపరేట్ చేస్తున్నారు. అందుకోసమే ఆ ట్రే బాక్సులలో వేసిర్రు. ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉన్నాయి అన్నది కూడా జోకుతారు మీరు చూడండి. మీకైతే ఇంకా మరిన్ని వీడియోస్, చేపల వీడియోస్, మళ్ళీ ఇంకా చాలా వీడియోస్ చేపలకు సంబంధించిన వీడియోస్ కావాలంటే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు ఇంకిన్ని వీడియోస్ తీసి పెడతా నేనైతే. ఇగో చూడరు, అలా అయితే మొత్తం చేపలు జోకేసిర్రు. అవి పెద్దవి అయితే ఇగో ఇవేమో చిన్నవి 2 kgs, 1.5 kgs అట్లున్నాయి. ఇవైతే పెద్ద చేపలు. ఇది రౌట చేప తీస్తున్నాడు మా బావ మీకు చూపిస్తేందుకు. ఇగో చూడండి, అది ప్రాణంతోనే ఉన్నది. ఇంకా అది ఒక్కటి 15 kgs ఏమో ఉన్నది. ప్లీజ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.